హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. పుష్ప 2 సినిమాలోని ఓ సీన్ మీద అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పుష్ప 2 సినిమాలో స్విమ్మింగ్ పూల్ వద్ద తీసిన ఓ సీన్ పోలీసులను కించపరిచేలా ఉందంటూ తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని తీన్మార్ మల్లన్న తన ఫిర్యాదులో కోరారు. పుష్ప 2 సినిమాలోని స్విమ్మింగ్ పూల్ సీన్ పోలీసులను అగౌరవపరిచేలా ఉందని, చట్టాన్ని అమలు చేసే అధికారుల్ని గౌరవాన్ని తగ్గించేలా ఉందని ఫిర్యాదులో తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. పోలీసులను అవమానకరంగా చిత్రీకరించినందువల్ల చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. మరోవైపు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చారు. తొక్కిసలాట ఘటనపై లోతుగా విచారణ చేయనున్నట్లు సమాచారం. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ షో చూడటానికి అల్లు అర్జున్ కూడా రాగా ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన, మహిళ మృతిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేయగా అల్లు అర్జున్ను A11గా నిందితుడు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 13న అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే అల్లు అర్జున్ పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్ జైలు నుంచి బయటకొచ్చారు. అయితే ఈ ఘటనపై విచారించేందుకు పోలీసులు మరోసారి అల్లు అర్జున్ను నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుష్ప 2 సినిమాలోని సీన్ గురించి అభ్యంతరం చెప్తూ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.